హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీగా స్కోర్ చేసే టాపిక్ యావరేజెస్ నేర్చుకుందాం. ఓకేనా? సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా లైక్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఏదైనా సరే ఈ టాపిక్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎగ్జాక్ట్గా యావరేజ్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే యావరేజ్ అనేది ఇస్ అ వే టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ విత్ సింగిల్ వాల్యూ. అంటే ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని ఒక సింగిల్ వాల్యూతో రిప్రజెంట్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు సపోజ్ 3 సబ్జెక్ట్స్లో మార్క్స్ ఏ విధంగా వచ్చాయంటే 60, 70, 80. సో అయితే ఇవి 3 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ని వీటన్నిటినీ కలిపి ఒకే వాల్యూతో రిప్రజెంట్ చేయాలి. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే యావరేజ్ ఫైండ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. అయితే యావరేజ్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? యావరేజ్ ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ ఇచ్చారు. ఈ 3 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ని ఒకే వాల్యూతో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. అంటే యావరేజ్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. యావరేజ్ ఏ విధంగా చేయాలి? ఫార్ములా ప్రకారం టోటల్ సమ్ ఆఫ్ ఐటమ్స్. సో సమ్ చేయండి. 60 + 70 + 80. ఓకే, 3 సబ్జెక్ట్స్ మార్క్స్ సమ్ చేసాం. బై డినామినేటర్లో ఏం వేయాలి? నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే మనం ఎన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు సబ్జెక్ట్స్ గురించి కదా మాట్లాడుతున్నాం, ఎన్ని సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ తీసుకున్నాం? 3 సబ్జెక్ట్స్. ఓకే, సో డినామినేటర్లో 3 అనేది వేయాలి. సమ్ చేయండి, ఏమవుతుంది? 60 + 70 130, 130 + 80 210 బై 3. సింప్లిఫై చేస్తే వాల్యూ 70. అంటే మీకు ఈ 3 సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ని ఒకే వాల్యూతో రిప్రజెంట్ చేయాలి అంటే ఏ వాల్యూతో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది? 70తో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? అదేవిధంగా డైలీ టెంపరేచర్ మారుతూ ఉంటుంది. ఒకరోజు టెంపరేచరు 30 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి. సెకండ్ డే టెంపరేచరు 32 డిగ్రీ సెల్సియస్ ఉంది. థర్డ్ డే టెంపరేచరు 38 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఈ విధంగా టెంపరేచర్ అనేది మారుతుంది. అయితే మీరు ఈ 3 వాల్యూస్ని 3 డేస్ యొక్క టెంపరేచర్ని ఒకే వాల్యూతో రిప్రజెంట్ చేయాలంటే ఏం ఫైండ్ చేయాలి? యావరేజ్ ఫైండ్ చేయాలి. యావరేజ్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సమ్ ఆఫ్ ది టోటల్ ఐటమ్స్. ఇక్కడ ఎన్ని? 3 ఐటమ్స్. వీటిని సమ్ చేయండి. 30 + 32 + 38 బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3. డినామినేటర్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వేసాం. 30 + 32 62, 62 + 38 100. 100/3. 100/3 అంటే వాల్యూ ఏంటి? 33.34 డిగ్రీ సెల్సియస్. సో ఈ 3 డేస్ యొక్క టెంపరేచర్ని మీరు ఒకే వాల్యూతో రిప్రజెంట్ చేయాలంటే ఏం చెప్పొచ్చు? 33.34 డిగ్రీ సెల్సియస్ అని చెప్పొచ్చు. యావరేజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని ఒక సింగిల్ వాల్యూతో రిప్రజెంట్ చేసే విధానమే యావరేజ్. యావరేజ్ ఫార్ములా ఏంటి? టోటల్ సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఫార్ములా ఒక్కటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మీకు ఈ ఫార్ములా ఒక్కటే గుర్తుంటే కనుక ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n+1/2 అని అంటున్నారు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటండి? న్యాచురల్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి? 1తో స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ సపోజ్ ఎప్పుడైనా సరే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్ అన్నారనుకోండి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 3 4 5. 5 నేచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ కదా ఫైండ్ చేయమన్నారు. నార్మల్గా యావరేజ్ ఫార్ములా మనకేం తెలుసు? సమ్ ఆఫ్ ది ఐటమ్స్. టోటల్ ఐటమ్స్ ఏ ఉంటే వాటి సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో సమ్ ఆఫ్ ఐటమ్స్ చూస్తే ఇక్కడ ఏంటి నెంబర్స్? 1 + 2 + 3 + 4 +5 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని?
5. ఏమవుతుంది? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. 15/5 ఏమవుతుంది? 3 అవుతుంది. చూసారా, ఇక్కడ 5 నేచురల్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఈజీగా అయిపోయింది. అదే సపోజ్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 నేచురల్ నెంబర్స్ అన్నారనుకోండి, అప్పుడు ఏంటి 1 2 3 4 5 సో ఆన్ అప్ టు ఎంతవరకు 50 వరకును. ఈ నెంబర్స్ని యాడ్ చేసి డివైడ్ చేస్తే కదా యావరేజ్ వస్తుంది. మరి ఇలాగ చేయడం అయితే డిఫికల్ట్ కదా, ఇంత వాల్యూని సమ్ చేయడం ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. దానికోసమే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? ఎప్పుడైనా సరే ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగితే ఆ వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం? n + 1/2. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 5 నేచురల్ నెంబర్స్ అన్నారు. ఇదే ఫార్ములాలో n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 + 1/2 దట్ ఈస్ 6/2. వాల్యూ ఎంత? 3. ఓకే, ఒక స్టెప్లోనే వాల్యూ వచ్చేసింది. అదే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 నేచురల్ నెంబర్స్ అంటే ఏ విధంగా చేయొచ్చు? సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే n ప్లేస్లో 50 వేయాలి. 50 + 1/2 51/2 ఏమవుతుంది? 25.5. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైనా సరే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? n + 1/2. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అన్నారనుకోండి, వాటి యొక్క యావరేజ్ ఏమవుతుంది? n అవుతుంది. ఓకే, అయితే ఆడ్ అంటే ఏంటి, ఈవెన్ అంటే ఏంటో చూడండి. ఈవెన్ అంటే ఏంటి? 2తో డివిజిబుల్ అయ్యేవి, అంటే 2 4 6 8 10 12 14 అండ్ సో ఆన్. మరి ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైతే ఈవెన్ కాదో మిగిలినవన్నీ ఆడ్ నెంబర్స్, అంటే 1 3 5 7 9 11 అండ్ సో ఆన్. ఈ విధంగా. సో ఎప్పుడైనా మీకు ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగితే వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగినప్పుడు వాల్యూ n అవుతుంది. సపోజ్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ అన్నారనుకోండి, సింప్లీ యావరేజ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఒకవేళ ఫస్ట్ 100 నెంబర్స్ 100 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగారు అనుకోండి, యావరేజ్ 100 అవుతుంది. ఓకేనా? వెరీ సింపుల్. ఈ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ నెంబర్స్ అయితే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అయితే n + 1/2, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అయితే యావరేజ్ n. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ ఏ విధంగా ఫైండ్ చేయాలో చూద్దాం. చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈజ్ n + 1. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అన్నారనుకోండి, న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు యావరేజ్ ఫార్ములా ఏంటి? n + 1/2 అంటే ఏమవుతుంది? 100 + 1/2 దట్ ఈస్ 101/2. ఓకే, 50.5. అదే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అన్నారనుకోండి, ఏమవుతుంది? సింప్లీ n దట్ ఈస్ 100. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అడిగారు అనుకోండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఏమవుతుంది? n + 1 దట్ ఈస్ 100 + 1 = 101. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి వచ్చి, అంటే ఇప్పుడు 3 4 5 6 7 ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్. అదేవిధంగా కాన్సిక్యూటివ్ ఈవెన్ అన్నారనుకోండి, ఇప్పుడు చూడండి 2 4 6 8 10 ఇవన్నీ కూడా కాన్సిక్యూటివే. అయితే ఏంటివి? కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. అదేవిధంగా 1 3 5 7 9 ఇవి కూడా ఒకదాని తర్వాత ఒకటే వస్తున్నాయి. అయితే ఇవేంటి? కాన్సిక్యూటివ్
ఆడ్ నెంబర్స్. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు యావరేజ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఇప్పుడు ఇదే ఉన్నాయి 3, 4, 5, 6, 7 ఉంది. వీటి యొక్క యావరేజ్ ఫస్ట్ చెక్ చేయండి. కాన్సిక్యూటివే కదా, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కదా, +1 +1 +1 +1. సో ఫస్ట్ నెంబర్ 3, లాస్ట్ నెంబర్ 7/2. దట్ ఈజ్ ఏమవుతుంది? 10/2 ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇది చూడండి, కాన్సిక్యూటివ్ ఈవెన్ ఇచ్చారు. సో ఇవి కూడా యావరేజ్ ఏ విధంగా ఫైండ్ చేయాలి? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. యావరేజ్ ఏమవుతుంది? 6 అవుతుంది. 12/2 6. ఈ వీటికి యావరేజ్ ఫైండ్ చేయండి. ఫస్ట్ నెంబర్ 1 ప్లస్ లాస్ట్ నెంబర్ 9/2, 10/2. యావరేజ్ 5 అవుతుంది. ఓకేనా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 27. సో 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు? 27 ఇచ్చారు. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, అంటే 5 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 5 నెంబర్స్లోంచి ఒక నెంబర్ ఎక్స్క్లూడ్ చేస్తే యావరేజ్ ఏమవుతుందట? 25 అవుతుందట. అంటే 5 నెంబర్స్లోంచి ఒక నెంబర్ తీస్తే ఇంకెన్ని నెంబర్స్ ఉంటాయి? 4 నెంబర్స్. సో ఆ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అంటున్నారు? 25 అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి? ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఏంటో ఫైండ్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు? యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్. ఏంటి యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్? 27. అయితే దీని ఫార్ములా ఎలా ఉంటుంది? యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ టోటల్ ఐటమ్స్. ఏంటి ఇక్కడ ఐటమ్స్? 5 నెంబర్స్. సమ్ ఆఫ్ 5 నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎన్ని నెంబర్స్? 5 కదా. సో 5 ఈజ్ ఈక్వల్ టు 27. దట్ ఇంప్లైస్ సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 5 అనేది ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది కదా. సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 27 × 5 135. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 5 నెంబర్స్ వచ్చింది. అయితే ఏమంటున్నారు? ఒక నెంబర్ ఎక్స్క్లూడ్ చేస్తే గనక యావరేజ్ ఏమైందట? 25 అయిందట. సో 5 నెంబర్స్లోంచి ఒక నెంబర్ ఎక్స్క్లూడ్ చేస్తే ఇంకెన్ని నెంబర్స్ ఉంటాయి? 4 నెంబర్స్ ఉంటాయి. ఈ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతంట? 25 అని ఇచ్చారు. సో యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ 4 నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 4 ఈజ్ ఈక్వల్ టు 25. ఏమవుతుంది? సమ్ ఆఫ్ 4 నెంబర్స్ ఈక్వల్ టు 25 × 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ సమ్ ఆఫ్ 5 నెంబర్స్ 135, సమ్ ఆఫ్ 4 నెంబర్స్ 100. ఈ 5 నెంబర్స్ యొక్క సమ్లోంచి 4 నెంబర్స్ యొక్క సమ్ తీసేసాం అనుకోండి, ఏదైతే మనం ఎక్స్క్లూడ్ చేస్తామో ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఏం చేయాలి? ఎక్స్క్లూడెడ్ నెంబర్ కావాలి అంటే మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ 5 నెంబర్స్లోంచి సమ్ ఆఫ్ 4 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో సమ్ ఆఫ్ 5 నెంబర్స్ వాల్యూ ఏంటి? 135 మైనస్ సమ్ ఆఫ్ 4 నెంబర్స్ 100. 135 మైనస్ 100 35. సో 35 ఈజ్ ద ఎక్స్క్లూడెడ్ నెంబర్. ఓకేనా? మనం ఒకే ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఆ ఫార్ములా యూజ్ చేసి మాత్రమే చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీరు క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఏం ఫైండ్ చేయమంటున్నారు అని. ఓకే, ఈ క్వశ్చన్ మీకు ఎస్ఎస్సి సిజిఎల్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద యావరేజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ అండ్ ఏ టీచర్ ఈజ్ 20 years. ఇఫ్ ద టీచర్స్ ఏజ్ ఈజ్ 44, వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్? ఇక్కడ ఏమంటున్నారు? యావరేజ్ ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ అండ్ 1 టీచర్. ఏమని ఇచ్చారు? 20 years అని ఇచ్చారు. సో యావరేజ్ ఫార్ములా ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్
24 students and 1 teacher. Okay, by టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఇక్కడ ఎంతమంది యొక్క యావరేజ్ ఏజ్ అనేది ఇచ్చారు, 24 స్టూడెంట్స్ ప్లస్ 1 టీచర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 20. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ప్లస్ 1 టీచర్ ఈక్వల్ టు, ఇక్కడ 25 డివైడ్ చేస్తుంది కదా, ఇటువైపు మల్టిప్లై చేస్తుంది, ఏమవుతుంది 500 అవుతుంది. ఓకే, అయితే మనకి ఇంకేమి ఇచ్చారు, టీచర్ యొక్క ఏజ్ ఇచ్చేశారు. సో టీచర్ యొక్క ఏజ్ ఇచ్చారు, స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఫైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ టీచర్ యొక్క ఏజ్ ఎంత, 44. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 24 students is equal to 500 minus 44 ఏమవుతుంది, 456 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, మిగిలిన స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ కావాలి. ఓకే, యావరేజ్ ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్. సో యావరేజ్ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, సమ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ 24 స్టూడెంట్స్. సమ్ ఎంత ఇక్కడ, 456 బై 24. సో ఏమవుతుంది, 19. ఓకే, అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి, 19 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యావరేజ్ ఫార్ములా బాగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి అని. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద యావరేజ్ ఆఫ్ 10 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 48 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్, వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలి. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి, అంటే 1 2 3 4 5 ఈ విధంగా, లేదంటే 4 5 6 7 8. ఈవెన్ అంటే 2 4 6 8 10 ఈ విధంగా. అయితే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది ఇవ్వలేదు. సపోజ్ ఎక్స్ అనే నెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, ఎక్స్ తర్వాత నెక్స్ట్ ఈవెన్ నెంబరు, ఇప్పుడు 2 అనేది ఉంది స్టార్టింగ్ నెంబరు, నెక్స్ట్ ఈవెన్ నెంబరు ఏంటి 4, అంటే +2 చేసాం. 4 తర్వాత నెక్స్ట్ ఈవెన్ నెంబరు +2 చేసాం. సో ఈ విధంగా ఎక్స్ తర్వాత నెక్స్ట్ ఈవెన్ నెంబరు x+2, నెక్స్ట్ x+4, నెక్స్ట్ x+5, సో ఆన్. అదేవిధంగా ఎన్ని కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, x+4, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి x+6, నెక్స్ట్ x+8, ఆ విధంగా సో ఆన్. 10 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏమవుతుంది, x+18 వరకు వస్తుంది. అయితే మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్కి యావరేజ్ ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు అని చెప్పాను. యావరేజ్కి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 అని చెప్పాను కదా. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఈ 10 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ లాస్ట్ నెంబర్ x+18 బై 2. అయితే మనకి ఈ 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటి ఇచ్చారు, 48, అంటే ఈ వాల్యూ 48కి ఈక్వల్ అవుతుంది. సో ఏమవుతుంది, x+x 2x ప్లస్ 18 బై 2 ఈజ్ ఈక్వల్ టు 48. ఇక్కడ 2 కామన్ తీస్తే ఏమవుతుంది, x+9 బై 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఏమొచ్చింది, x+9 ఈజ్ ఈక్వల్ టు 48. ఎక్స్ ఏమవుతుంది 39. ఓకే, అయితే మనకి స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలి, అంటే ఎక్స్ వాల్యూనే ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటి, ఆ నెంబర్స్ అనేవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఏమవుతుందంటే 38 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఏ స్టూడెంట్ ఈ స్కోర్డ్ అన్ యావరేజ్ ఆఫ్ 75 మార్క్స్ ఇన్ 4 సబ్జెక్ట్స్. సో ఒక స్టూడెంట్ 4 సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశాడట, యావరేజ్గా 75 మార్క్స్ వచ్చాయి. ఓకే, అంటే ఇదే ఫార్ములాలో రాస్తే యావరేజ్ ఏమని రాయొచ్చు, సమ్ ఆఫ్
4 subjects marks by నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని 4 ఈజ్ ఈక్వల్ టు 75. ఇప్పుడు సమ్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 4, దట్ ఈజ్ 300. ఓకే, అయితే ఇంకా ఏమి ఇచ్చారు? ఇఫ్ హీ స్కోర్స్ 90 ఇన్ ద 5th సబ్జెక్ట్. సో 5th సబ్జెక్ట్లో ఈయనకి ఎన్ని మార్క్స్ వచ్చాయట? 90 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? సో అయితే ఇప్పుడు న్యూ యావరేజ్ అంటే 5 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఫైండ్ చేయమంటున్నారు. 5 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఫైండ్ చేయాలి అంటే మనకి ఏం తెలియాలి? సమ్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ మార్క్స్ తెలియాలి. బై ఎన్ని సబ్జెక్ట్స్? 5 సబ్జెక్ట్స్. సో సమ్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ ఏమవుతుంది? ఇక్కడ 4 సబ్జెక్ట్స్కి 300 ప్లస్ 5th సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని? 90. యాడ్ చేస్తే ఏమవుతుంది? 390. ఈ 390 అనేది ఏంటి? సమ్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ మార్క్స్. సో ఈ వాల్యూని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 390 బై 5 ఈజ్ ఈక్వల్ టు 78. ఓకే, న్యూ యావరేజ్ ఎంత? 78. 4 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ 75 మార్క్స్. అదే న్యూ యావరేజ్ అంటే యావరేజ్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ ఈజ్ 78. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 40. సో 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమి ఇచ్చారు? 40 అని ఇచ్చారు. అయితే ఆ నెంబర్స్ ఏంటట? ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ ద థర్డ్ ఈజ్ 10 more than ద ఫస్ట్. ఫైండ్ ద నెంబర్స్ అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్కి ట్వైస్ అంటున్నారు. సపోజ్ సెకండ్ నెంబరు ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఏమంటున్నారు? ట్వైస్ ద సెకండ్ అంటే 2x అవుతుంది. థర్డ్ నెంబర్ ఏంటట? థర్డ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్ కన్నా 10 ఎక్కువ అంటున్నారు, అంటే 2x ప్లస్ 10. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఫైండ్ చేయాలి. అయితే ఏమి ఇచ్చారు? ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు. యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఏంటి? 3 నెంబర్స్ బై ఎన్ని నెంబర్స్? 3 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 40. ఇక్కడ 3 నెంబర్స్ని సమ్ చేయండి. ఫస్ట్ నెంబర్ 2x, సెకండ్ నెంబర్ x, థర్డ్ నెంబర్ 2x ప్లస్ 10 బై 3 ఈజ్ ఈక్వల్ టు 40. 2x ప్లస్ x 3x ప్లస్ 2x 5x ప్లస్ 10. 5x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 అనేది డివైడ్ చేస్తుంది కదా, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 40 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 120. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది? 5x ఈక్వల్ టు 120 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 110. x ఈక్వల్ టు ఏమవుతుంది? 110 బై 5, దట్ ఈస్ 22. ఓకే, సో ఇక్కడ x వాల్యూ 22 అయ్యింది. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 2 ఇంటూ 22, దట్ ఈస్ 44. థర్డ్ నెంబర్ ఏమవుతుంది? 2x అంటే 44 కదా, 44 ప్లస్ 10 ఏమవుతుంది? 54. సో 3 నెంబర్స్ ఏంటి? 44, 22 అండ్ 54 వచ్చేసాయి కదా, ఫైండ్ చేసామా? సో ఈ విధంగా యావరేజ్ ఫార్ములా ఒక్కటి వస్తే కనుక మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ క్లాస్లో మనం యావరేజెస్కి సంబంధించి యావరేజ్ డెఫినిషన్ అండ్ యావరేజ్కి సంబంధించి కొన్ని ఫార్ములాస్, ఓకే, అండ్ పీవైక్యూస్ కూడా సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో యావరేజెస్కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.